వంకాయ కర్రీ బౌల్లో వేస్తానండి. బౌల్లో వేసిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. చిటికలో వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసిన తయారీ విధానం అంతా చూపించాను కదండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ ఫ్రమ్ రేషాస్ కిచెన్ అండి. రేషాస్ కిచెన్కి స్వాగతం. చిటికలో వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, కట్ చేసిన వంకాయలు వాటర్లో వేసానండి కలర్ చేంజ్ అవ్వకుండా. కరివేపాకు, అన్ని కర్రీస్లో మస్టర్డ్ షుడ్ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాతో చేశానంటే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క అన్నీ వేసి తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ విధానం చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. చిన్న ప్యాన్లో వేసుకుందాము. స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేగిన తర్వాత స్టెప్ బై స్టెప్ అన్నీ వేసి తయారు చేసేద్దాము. సాల్ట్, పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసి వేయించేస్తాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. గోల్డ్ కలర్ వచ్చింది. ఆయిల్ పైకి వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మసాలాతో కూడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉన్నప్పుడు జీడిపప్పు బాగా వేగిపోయింది కదా, మనం వంకాయలు వేసుకుందాం. వంకాయలు వేసి మనం కారం అడ్జస్ట్ చేసుకుందాం. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాము. చూడండి, ఆయిల్ పైకి వస్తుంది. చిన్న గ్లాస్ ఆయిల్ వేసేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత చక్కగా తిప్పేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓన్లీ 1 విజిల్ వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తానండి. చిటికెలో వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని బౌల్లో వేస్తున్నాను. బౌల్లో వేసి నేను మీకు చూపిస్తాను. ఎంతో అదిరిపోయే రుచితో వంకాయ కర్రీ. ఈ రేషస్ కిచెన్లో వంకాయ కర్రీ చేశాను కదా, చాలా ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. బట్ నేను చేసేటప్పుడు చిన్న గ్లాసులో ఆయిల్ అన్నాను, చిన్న గ్లాసులో వాటర్ బై మిస్టేక్ చిన్న గ్లాసులో వాటర్ వేసుకుని చేసుకోవాలి అంతే. ఎంతో ఈజీగా తయారయ్యే వంకాయ కర్రీ ఫ్రమ్ రేషాస్ కిచెన్. అమ్మ నేర్పిన వంట, అమ్మమ్మల కాలం నాటి వంట.